మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విషయం: కావలి ముస్నూరు హనుమాన్ క్షేత్రంలో కేరళ తంత్రం శ్రీ కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠం శ్రీ శ్రీ కోమండూరి శేషాచార్యులు గురువుల ఆధ్వర్యంలో జరుగుతున్న తాంత్రికంలో ప్రత్యంగిర వారాహి దేవి హోమాలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం భక్తులకు మంచి సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే प्रीणादि पर्याप्यानन्तरायाय सर्वस्वमोदिरात्तमुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य इत्यै सर्वमेव तेनाप्योति सर्वम् जयति शतमानम् भवति यदायुः पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. प्रत्यंगिरादेवी सहित वाराही देवता संपूर्ण विग्रहता सिद्धिरस्तु भूयास्तु अर्यन्तो मन्वन्तो न कन्वन्तो. नमस्काराञ्जलिं समर्पयामि. ఒక ఆధ్యాత్మిక కేంద్రం దైవ సన్నిధిలో కావలి పుర ప్రముఖులందరూ కూడా కావలికి ఒక కొత్త దేవుణ్ణి ఆహ్వానించాం. మనం ఈరోజు కష్టాల కడలలో కొట్టుకుపోతున్న మన కావలి ప్రజానికానికి ఆ సర్వేశ్వరుడు, ఆ విష్ణు పరమాత్మ, బ్రహ్మ అందరూ కలిసి ఈరోజు మన ముంగిటికి ఒక గురువుని పంపించారు. మనం చదివే పురాణాల్లో గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ అంటున్నాం. అంటే ముగ్గురు దేవుళ్ళని గురువులో చూసుకోమన్నారు. కాబట్టి గురు సన్నిధిలో నేను ఈ మాటను మాట్లాడటం జరిగింది. గురువు సన్నిధిలో ఆయన అనుగ్రహ భాష్యాల రూపంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మంత్రం ద్వారా ఎన్నో దేవాలయాలు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది పురోహితుల మధ్య, పూజారుల మధ్య శాంతి స్థాపనకై అన్ని దేవాలయాల్లో దీపదీప నైవేద్యాలు పెడుతూ దేవుడికి కృతజ్ఞతగా మానవ జన్మ అతి గొప్ప జన్మ. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్పదని మన చరిత్ర చెబుతుంది. 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచ సృష్టిలో ఉంటే కొన్ని అండజాల నుంచి, గుడ్డుల నుంచి వస్తున్నాయి, కొన్ని తల్లి గర్భం నుంచి వస్తున్నాయి, కొన్ని శరీరాన్ని నుంచి వస్తున్నాయి, కొన్ని భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి. 4 రకాలుగా సంతతి ఏర్పడుతుంటే 83,99,999 జీవరాశులకి మాట్లాడే హక్కునివ్వాల. 83,99,999 జీవరాశులు ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి. చెట్లు ఫలాలు ఇచ్చి బతుకుతున్నాయి,
అవి మనలాగే పుడుతున్నాయి, మనలాగే జీవిస్తున్నాయి, అవి మోగగా జీవిస్తున్నాయి. మనకి వెలుగునిచ్చేందుకు, మనకి నీడనిచ్చేందుకు, మనకు శక్తినిచ్చేందుకు, మనకు ఆహారాన్ని అందించేందుకు, మనకు పూలను ఇచ్చేందుకు, అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చేందుకు ప్రకృతిలో మనకు దేవుడు ఇన్ని రకాల సంపదలు ఇచ్చాడు. అన్ని నడుపుతుంది అనుకుంటున్నాం. అందుకే ఇంద్రియాలు ఒక్కసారి ఆగిపోతే, ఒక్కసారి భూమి, అగ్ని, నీరు, ఆకాశము, ఈ 5 పంచభూతాల సాక్షిగా మనం జీవిస్తున్నాం. ఏ ఒక్క భూతం అలా కదిలినా మన జీవితాలు ఆకులాగా రాలిపోతాయి. భూమి ఈరోజు కదులుతూ భ్రమిస్తుంది కాబట్టి ఆ భ్రమలో మనం బతుకుతున్నాం. ఏమాత్రం ఆ భూమి కంపిస్తే ఆ ప్రకంపనల మధ్య మనం అందరం కూడా అంతమవుతాం. అదేవిధంగా అగ్ని ఎప్పుడు మనకు వెలుగునివ్వటానికి మన కళ్ళ రూపంలో వెలుగునిస్తుంటే ఆ వెలుగుల రూపంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. ఆ అగ్నికే ఆహుతైతే, ఆ అగ్ని ప్రజ్వరిల్లితే ఈరోజు ప్రపంచం అంతా నాశనం అవుతుంది. అదేవిధంగా నీరు లేని గంట కూడా జీవించలేము. అదే నీరు ఒక ప్రవాహమై, ఒక ఉధృతమై మన ఎంట పడితే మన జీవితాలు కనుమరుగైపోతాయి. ఒక్కసారి ప్రళయం సృష్టిస్తే, ఆకాశం ఒక్కసారి మన మీద దాడి చేస్తే మన జీవితాలు మారిపోతాయి. ఇట్లా ప్రతి ఒక్కటి ఈ పంచభూతాల సాక్షిగా మనం బతుకుతున్నాం. ఈ పంచభూతాలన్నీ కూడా మన ముఖాన మనకు దేవుడు చూపించాడు. ముక్కు గాలికి చిహ్నం, కళ్ళు అగ్నికి చిహ్నం, చెవులు ఆకాశానికి చిహ్నం, నోరు ఎప్పుడు నీళ్లు ఊరుతుంటే నీటికి చిహ్నం, శరీరంలో ఎప్పుడు మట్టి వస్తుంది దీనికి మట్టికి చిహ్నం. ఇన్ని దేవుడు సృష్టించి మనకింత జన్మనిచ్చి, ఇంత జ్ఞానం ఇచ్చి, ఇంత సంపద ఇచ్చి, ఇంత తెలివిచ్చి 83,99,999 జీవరాశులు మన కోసం బతుకుతుంటే మనం దేవుడి దగ్గరకు వచ్చి కృతజ్ఞతకి చెప్పుకోవాలి. అయ్యా, నాకు ఒక మంచి జన్మని ప్రసాదించావు. మనకు తల్లి తండ్రి అంగవైకల్యుడుగానో, లేదా పిచ్చోడుగానో, మెంటలోడో, లేదా కళ్ళు లేకో చేస్తే మనం ఎంత తల్లిదండ్రులు ఎలా అనుకుంటామో, ఇట్లా దేవుడు ఒక మంచి ఆకారం ఇచ్చి, ఇంత సంపదనిచ్చి, తెలివిచ్చాడు. కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్పుకునే దానికి దేవాలయానికి రమ్మని మన సనాతన ధర్మం మనకు నేర్పింది. కానీ మనం వస్తూ మన బీపీ మీద కొన్ని వేల ప్రశ్నలు ఎత్తుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఎన్ని తీర్చమని మనం అడుగుతున్నాం. పవిత్రత మన ప్రజల్లో లోపిస్తుంది. అందుకనే అటువంటి సందర్భంలో ఈ రోజున మాంత్రిక శక్తితో పాటు యాంత్రిక శక్తి, అదేవిధంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా అవసరం. కాబట్టే ఈరోజు ఈ పచ్చాంగి మాతాదేవి కావచ్చు, ఈ వారాహి మాతాదేవి కావచ్చు, వీళ్ళంతా కూడా రాక్షసులను సంహరించినటువంటి విష్ణు అంశకి సంబంధించినటువంటి వ్యక్తులుగా, దేవతలుగా కొనియాడుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని మళ్ళా ఈ సనాతన ధర్మంలో ఇప్పుడున్న దేవుళ్ళతో పాటు వీళ్ళను కూడా సమాజంలో తీసుకొచ్చి ఇంకా మనలో భక్తి భావాన్ని పెంచి, దేవుడి ఎడల భక్తి భావాలను పెంచుకుంటూ, తల్లిదండ్రుల ఎడల ప్రేమను పెంచుకుంటూ, సమాజం మీద గౌరవాన్ని పెంచుకుంటూ, ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వాన్ని అలవరుచుకుంటూ, మన నడవడికని, మన ప్రవర్తనని, మనకున్నటువంటి విధానాన్ని మనం అలవరుచుకుంటే అదే మనకు దైవ సంకల్పం, అదే మన కీర్తి, అదే మన యశస్సు, అదే మన జీవితంగా మలుచుకోవడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గురువు గారి ఆధ్వర్యంలో, వేదశాస్త్రగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినందుకు, అటువంటి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునేందుకు ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజు నుంచి జరిగే గురువు గారి కార్యక్రమంలో అవకాశం, టైం దొరికినప్పుడల్లా నేను కూడా పాల్గొంటానని, మనందరం కూడా మన కావలి కీర్తి పతాకాలను ఎగరేసే దాంట్లో ఆయన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కావలికి రావడం అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి లేదంటే ఆంజనేయులు గారు. ఈరోజు కావలికి ఉత్తరం వైపున స్టార్టింగ్ లోనే అయ్యప్ప స్వామి ఉన్నాడు, దక్షిణ వైపున రాగానే ఉలవపాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు. వీళ్ళిద్దరు కాపు కాస్తున్నారు మనకు కావాలని. ఈ రోజు మూడో వ్యక్తిగా గురువు రూపంలో ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి వచ్చినందుకు, ఈ మహానుభావుడు సంచరిస్తే గురువు నడియాడిన నేల, గోవు నడియాడితే, గోవు నడిస్తే కృష్ణుడు ఎలా ఉంటాడని మన సనాతనం జరుగుతుందో, గోవు ధూళి తగిలితేనే స్నానం చేసినట్టు మనం ఎలా పులకిస్తామో, ఈ రోజు ఒక గురువు గారు మన ప్రాంతంలో సంచరిస్తే ఆ గురువు నీడ, ఆ గురువు నడిచిన నడక నిజంగా మన అందరికి కూడా అదృష్టంగా, అదే దీవెనగా, అదే ధూళి, దేవుని యొక్క ధూళి ఎంత గొప్పదో ఆ గురువుల యొక్క ధూళి కూడా అంత గొప్పది. కాబట్టి అటువంటి మహోద్భాగ్యాన్ని కావలికి అందించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గురువు గారి పాదపద్మాలకి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.